ఒక్కసారి ఊహించండి, ఒక చేప కోసం ప్రజలు నెలల తరబడి ఎదురు చూడడం, అది మార్కెట్కు వచ్చిన రోజే వేలం పాటలు జరగడం, 1 కిలో ధర కొన్ని వేల రూపాయలు పలకటం. ఇది ఏదో విదేశీ సముద్ర జీవి కథ కాదు, మన ఆంధ్రప్రదేశ్ గర్వంగా చెప్పుకునే గోదావరి పులస చేప కథ. పుస్తిలమ్మైనా పులస తినాలి అనేది అక్కడ ఉభయ గోదావరి జిల్లాల పెద్దల నానుడి. సముద్రంలో పెరిగే ఈ చేప గోదావరిలోకి ఎందుకు వస్తుంది? గోదావరి నీళ్లు నిజంగానే దాని రుచిని మార్చేస్తాయా? అసలు ఎందుకు ఈ పులస చేప రాను రాను అంతరించిపోతుంది? ఈ ఏడాది జూలై 3వ వారం వచ్చిన ఒక్క పులస చేప కూడా దొరకలేదు. కారణాలు ఏమై ఉంటాయి? ఈ వీడియోలో పులస చేప చరిత్ర, దాని అద్భుతమైన జీవన ప్రమాణం, రుచికి అసలు కారణం, లక్షల రూపాయల వేలం పాటల వెనుక ఉన్న రహస్యాలు, ఈ చేప జాడ ఎందుకు కనిపించడం లేదు అనే విషయాలు పూర్తిగా తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. పులస చేప శాస్త్రీయ నామం టెన్యువలోవా ఇలిసా. ప్రపంచవ్యాప్తంగా దీనిని హిల్సా అని పిలుస్తారు. ప్రధానంగా బంగాళాఖాతం మరియు ఉత్తర హిందూ మహాసముద్ర పరిసర ప్రాంతాల్లో సంచరించే ఒక వలస చేప. భారతదేశంలోని వెస్ట్ బెంగాల్, ఒడిశా, అలాగే బంగ్లాదేశ్ వంటి ప్రాంతాల్లో కూడా ఈ చేప ఎంతో ప్రసిద్ధి చెందింది. అయితే గోదావరి నదిలోకి సంతానోత్పత్తి కోసం ప్రవేశించిన తరువాత దీనిని పులస అని పిలవడం దీని ప్రత్యేకత. అందుకే గోదావరి ప్రాంత ప్రజలకు ఇది కేవలం ఒక చేప కాదు, వారి ఆహార సంస్కృతిలో భాగమైన ఒక భావోద్వేగం. పులస చేప జీవితంలో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటి అంటే దాని ప్రయాణం అని చెప్పవచ్చు. ఒక చేప తన జీవితంలో ఎక్కువ భాగాన్ని బంగాళాఖాతంలోని ఉప్పు నీటిలో గడుపుతుంది. కానీ ప్రతి సంవత్సరం వర్షాకాలం ప్రారంభమైన తరువాత గోదావరి నదీ జలాలలోకి ఎర్రటి మట్టి నీరు సముద్రంలో కలిసే సమయంలో నదిలోకి ఎదురీదుకుంటూ వస్తాయి. సాధారణంగా జూలై నుంచి సెప్టెంబర్ మధ్య సంతానోత్పత్తి కోసం గోదావరి నదిలోకి ప్రవేశిస్తుంది. ఈ చేపలు నదీ ప్రవాహానికి ఎదురుగా వందల కిలోమీటర్లు దూరం ఈదుకుంటూ పై ప్రాంతాలకు చేరుకోవడం ప్రకృతిలో కనిపించే అద్భుత వలసలలో ఒకటి. ఈ ప్రయాణంలో ఎన్నో అడ్డంకులను దాటుకుని చివరకు గుడ్లు పెట్టడానికి అనువైన మంచినీటి ప్రాంతాలను చేరుకుంటుంది. బంగాళాఖాతం నుంచి ఇవి అంతర్వేది, యానాం వంటి సముద్ర సంగమ ప్రాంతాల ద్వారా గోదావరిలోకి ప్రవేశించి ధవళేశ్వరం బ్యారేజ్, రాజమహేంద్రవరం వరకు ఎదురీదుతాయి. ఈ విధంగా ఈదుకుని వస్తున్న సమయంలో దీనిని ఇలస అని పిలుస్తారు. గోదావరిలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే పులసగా మారుతుందని అక్కడ స్థానికులు చెబుతారు. అయితే మనకి ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, సముద్రంలో ఉన్న చేప గోదావరిలోకి ఎందుకు వస్తుంది అని. పులస చేప అనాడ్రోమస్ జాతికి చెందిన చేప. ఈ జాతికి చెందిన చేపలు సముద్రంలో పెరిగి సంతానోత్పత్తి కోసం మంచినీటి నదుల్లోకి వస్తాయి. గోదావరి వంటి పెద్ద నదుల్లో నీటి ప్రవాహం, ఉష్ణోగ్రత, ఆక్సిజన్ స్థాయిలు ఈ గుడ్లు అభివృద్ధికి అనుకూలంగా ఉండడంతో ఈ చేపలు కొన్ని వేల సంవత్సరాలుగా ఇదే జీవన చక్రాన్ని కొనసాగిస్తున్నాయి. ప్రకృతి వాటి శరీరంలోనే ఈ ప్రయాణాన్ని చేసే శరీరాకృతిని ఏర్పాటు చేసింది. ఇప్పుడు అసలు ప్రశ్నకు వస్తే, పులస చేప రుచి ఎందుకు అంత ప్రత్యేకంగా ఉంటుంది? చాలా మంది గోదావరి నీళ్లు వల్లే రుచి వస్తుందని నమ్ముతారు. ఈ చేపలు సముద్రపు ఉప్పు నీటి నుండి గోదావరి నీటిలోకి ప్రవేశించినప్పుడు ఈ చేప శరీరంలో సహజమైన మార్పులు జరిగి దీని ఒంట్లో కొవ్వు చేరుతుంది. అలాగే సైన్స్ పరంగా చూస్తే ప్రధాన కారణం గోదావరి నీళ్లు మాత్రమే కాదు. సంతానోత్పత్తి ప్రయాణానికి ముందు చేప తన శరీరంలో అధిక కొవ్వును నిల్వ చేసుకుంటుంది. ఈ సహజ కొవ్వులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉండడం వల్ల దాని మీట్ ఎంతో మృదువుగా, జ్యూసీగా, ప్రత్యేకమైన రుచితో ఉంటుంది. వండిన తరువాత నోట్లో పెట్టుకోగానే వెన్నలాగా కరిగిపోతుందని చెబుతారు. ఈ కొవ్వు శాతం అత్యధికంగా ఉండడం వల్లే పులసకు అంతటి ప్రత్యేక రుచి వస్తుంది. అందువల్ల గోదావరి నీరు కూడా ఒక పాత్ర పోషించినప్పటికీ అసలు రహస్యం చేప లైఫ్ స్టైల్ మరియు దాని శరీర నిర్మాణంలోనే ఉంది. అయితే ఒడిశా, బంగ్లాదేశ్ ప్రాంతాల్లో దొరికే పులస చేపలు ఎక్కువగా సముద్రంలోనే లభిస్తాయి. కానీ గోదావరి జిల్లాలో లభించే పులస మాత్రం నదిలోని మంచినీటిలో మాత్రమే దొరుకుతుంది. గోదావరి పులసను గుర్తించడానికి ఒక ప్రత్యేక గుర్తు కూడా ఉంటుంది. కింద తెల్లని పొట్ట భాగానికి, పైన నల్లని వీపు భాగానికి మధ్యలో ఒక ఎరుపు రంగు చార కనిపిస్తుంది.
కనిపిస్తుంది. ఇతర ప్రాంతాల్లో లభించే హిల్సా చేపల్లో ఈ ఎరుపు చార ఉండదు. అందువల్ల ఈ లక్షణం ఆధారంగా గోదావరి పులసను గుర్తించవచ్చు. అయితే పులస చేప ఎందుకు అంత ఖరీదుగా ఉంటుంది? దీనికి ప్రధాన కారణం ఇవి అరుదుగా లభించే చేపల జాతి. సంవత్సరంలో కేవలం 2 నుండి 3 నెలలు మాత్రమే దొరుకుతాయి. పైగా దీనిని ఇతర చేపల్లా సులభంగా చేపల చెరువుల్లో వాణిజ్యపరంగా పెంచటం ఇప్పటికీ చాలా కష్టతరమైన పని. డిమాండ్ ఎక్కువగా ఉండడం, సరఫరా చాలా తక్కువగా ఉండడం వల్ల మార్కెట్లో ధరలు ఒక్కసారిగా పెరుగుతాయి. కొన్ని సందర్భాల్లో వేలం పాటల్లో 1 కిలో పులస చేప ధర 10,000 నుంచి 15,000 రూపాయల వరకు చేరిన సంఘటనలు నమోదయ్యాయి. అయితే ఈ పులస చేపని వండే విధానంలో కూడా చాలా ప్రత్యేకత ఉంది. సాధారణంగా ఎండిపోయిన చింతకర్రలతో కట్టెల పొయ్యిపై మట్టి పాత్రలో నెమ్మదిగా వండినప్పుడు దీని రుచి ప్రత్యేకంగా ఉంటుంది. ఈ వంట ప్రక్రియకు సుమారు 3 నుంచి 5 గంటల వరకు సమయం తీసుకుంటుంది. ఇలా మెల్లగా ఉడికించినప్పుడే పులసకు అసలైన రుచి వస్తుందని అనుభవజ్ఞులు చెబుతారు. పులస చేపలో రుచి మాత్రమే కాదు, ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇందులో అధిక నాణ్యత కలిగిన ప్రోటీన్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ B12, సెలీనియం, కార్బోహైడ్రేట్స్, కాల్షియం మరియు ఐరన్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి, మెదడు పనితీరుకు, శరీర కణాల అభివృద్ధికి ఉపయోగపడతాయి. ప్రస్తుతం పులస చేపల సంఖ్య క్రమంగా తగ్గిపోతుండటం ఆందోళన కలిగించే విషయం. మానవ తప్పిద కారణాల వల్ల పులస చేపల జనాభాపై ప్రతికూల ప్రభావం పడుతోంది. శాస్త్రవేత్తలు, మత్స్యశాఖ అధికారులు ఈ చేపను సంరక్షించేందుకు ప్రత్యేక చర్యలు అవసరమని సూచిస్తున్నారు. పులస చేప అనేది కేవలం ఒక ఖరీదైన చేప కాదు, ఇది ఒక అద్భుత లైఫ్ స్టైల్ కి నిదర్శనం. శాస్త్రం మరియు సాంప్రదాయం కలిగిన అరుదైన వారసత్వం. ప్రతి సంవత్సరం సముద్రం నుంచి గోదావరిలోకి వచ్చే ఈ చిన్న జీవి మనకు ప్రకృతి ఎంత అద్భుతంగా పనిచేస్తుందో గుర్తు చేస్తుంది. అయితే ఇంత అరుదైన పులస చేపలకు గడ్డు పరిస్థితులు ఎదురవుతుండటంతో వీటి జాతి మనుగడ రాను రాను తగ్గిపోతుంది. ఈ పులస చేపల జాతి తగ్గిపోవడానికి ప్రధాన కారణాలు ఒకసారి చూసుకున్నట్లయితే, పులస చేపలు గుడ్లు పెట్టడానికి నదుల్లోకి వచ్చే సమయంలో పెద్ద ఎత్తున వేట జరుగుతుంది. ఈ ఓవర్ ఫిషింగ్ వలన సంతానోత్పత్తికి చేరే చేపల సంఖ్య తగ్గిపోతుంది. గుడ్లు పెట్టక ముందే చిన్న పులస చేపలను కూడా పట్టేస్తున్నారు. దీంతో అవి పెద్దవిగా ఎదిగి సంతానం ఉత్పత్తి చేసే అవకాశం కోల్పోతున్నాయి. గోదావరిలో నిర్మించిన ఆనకట్టలు, బ్యారేజీలు పులస చేపల సహజ వలస మార్గాన్ని అడ్డుకుంటున్నాయి. ఫలితంగా అవి గుడ్లు పెట్టాల్సిన ప్రాంతాలకు చేరుకోలేకపోతున్నాయి. పారిశ్రామిక వ్యర్థాలు, రసాయనాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు నదుల్లో కలవడం వల్ల నీటి నాణ్యత తగ్గి పులస చేపల జీవనానికి ప్రమాదం ఏర్పడుతోంది. సముద్ర ఉష్ణోగ్రతలు పెరగడం, ఎల్నినో లాంటి ప్రకృతి వైపరీత్యాలు, వర్షపాతం విధానంలో మార్పులు, వరదల సమయం మారడం వల్ల పులస చేపల వలస చక్రం దెబ్బతింటోంది. అధికంగా నీటిని వ్యవసాయ సాగు కోసం, అలాగే పరిశ్రమల కోసం, అలాగే తాగునీటి అవసరాల కోసం మళ్లించడం వల్ల నదుల్లో సహజ ప్రవాహం తగ్గుతోంది. ఇది పులస చేపల ప్రయాణాన్ని కష్టతరం చేస్తుంది. నదీ గర్భంలో అధికంగా ఇసుక తవ్వడం వల్ల గుడ్లు పెట్టే సహజ ప్రాంతాలు దెబ్బతింటున్నాయి. నదీ తీర ప్రాంతాల్లో నిర్మాణాలు, కాలుష్యం, సహజ వాతావరణ మార్పుల వల్ల పులస చేపలకు అనుకూలమైన ఆవాసాలు తగ్గుతున్నాయి. పులస చేపను కాపాడాలంటే సంతానోత్పత్తి కాలంలో చేపల వేటపై నియంత్రణ, నదుల కాలుష్య నివారణ, సహజ నీటి ప్రవాహాన్ని కొనసాగించడం, ఆనకట్టల వద్ద ఫిష్ ప్యాసేజెస్ అంటే చేపలు డ్యామ్ దగ్గర అప్ స్ట్రీమ్ నుండి డౌన్ స్ట్రీమ్ కి ఈజీగా మూవ్మెంట్ అయ్యేలా వ్యవస్థను ఏర్పాటు చేయడం, అలాగే చిన్న పులస చేపల వేటను నిషేధించడం, చిన్న చేపలు పట్టే వలల వాడకం నిషేధించడం వంటి చర్యలు అత్యంత అవసరం. ఇలా చేస్తేనే భవిష్యత్ తరాలు కూడా గోదావరి పులస రుచిని ఆస్వాదించే అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ అంశంపై మీ ఒపీనియన్ ఏమిటో కామెంట్ లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి మరెన్నో విషయాల కోసం మన టూకీ టాక్స్ తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో వచ్చే కొత్త వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.